కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల జీవోస్ ఏం లేకుండా కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రాజ్యాంగము చట్టము జీవోలు ఉంటాయి. ఇక్కడ సరే రాజ్యాంగము 208 ఆర్టికల్ 208 ఏం చెప్తుందంటే, ఒక్క నిమిషం, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ఏ హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేటింగ్ సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఇట్స్ ప్రొసీజర్ అండ్ ద కండక్ట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. కాబట్టి రూల్స్ ఫ్రేమ్ చేసుకునేది ఆ హౌస్ కే ఉంది అనేది అంతవరకే చెప్పింది రాజ్యాంగం. సుప్రీమైనటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 208 ప్రకారంగా అసెంబ్లీ ఏ విధంగా జరగాలని దానికి ఆ లెజిస్లేచర్ వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు కాన్స్టిట్యూషన్ పరిధిలో అని అంతవరకు చెప్పింది. కాబట్టి మరి రూల్స్ నేను ఎగ్జాక్ట్ బుక్ చదవలేదు, కానీ నేను యనమల రామకృష్ణుడు వద్ద చెప్పినప్పుడు రూల్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో చెప్పారు వాళ్ళు. తర్వాత కన్వెన్షన్స్ వరకు తీసుకున్నప్పుడు మనకు లోక్సభలో మనకు ఎక్కువ కన్వెన్షన్స్ కనపడతాయి. లోక్సభలో 1969 వరకు ఫస్ట్ ఎలక్షన్స్ నుండి 1969 వరకు లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా ఏ పార్టీకి ఆ హోదా ఇవ్వలేదు, ఆ ఫ్లోర్ లీడర్కు ఇవ్వలేదు 69 వరకు. తర్వాత జరిగినటువంటి లోక్సభలో కూడా 5th లోక్సభలో లేరు, 7th లోక్సభలో లేరు, 9th లోక్సభలో లేరు. ఇంకా రీసెంట్ గా తీసుకుంటే మనకు 2014-19 బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు అయితే పాత మతికిలేవు కావని ఇవి. మరి 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి, 543 లోక్సభ సభ్యుల సంఖ్య 543, 10% అనుకుంటే 54 రావాలి. కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వచ్చేసి అధీర్ రంజన్ చౌదరి, రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ అధీర్ రంజన్ చౌదరి ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు, కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి. అంతకుముందు 2014లో 44 వచ్చాయి, 54 గాను 44 వచ్చాయి. అప్పుడు ఖర్గే గారికి కూడా ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష పార్టీ హోదా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇవి పార్లమెంట్ లో లోక్సభలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ అది 2014 విషయం అనుకుంటా కదా మీరు చెప్పేది. 2014లో రాలేదు, 2019లో రాలేదు. 2014లో 44 వచ్చాయి, 2019లో 52 వచ్చాయి అవుట్ ఆఫ్ 54, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. సరే మన ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ లో కొంత 2 వర్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పి జనార్దన్ రెడ్డి ఓన్లీ సిఎల్పి లీడరే గాని ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు. నాకు తెలిసి ఆయన సిఎల్పి లీడర్ గానే ఆ రోజు ఆయన ఫేమస్ అయినాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 గాను 29 రావాలి, 29 ఉండాలి, 10%. కాంగ్రెస్ 1994 డిసెంబర్ ఎన్నికల్లో వచ్చేసి 26 వచ్చాయి, 29 గాను 26, 3 తక్కువ వచ్చాయి. కాబట్టి అప్పుడు ఆయన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఫ్లోర్ లీడర్ గా పి జనార్దన్ రెడ్డి, ఆయన సిఎల్పి లీడర్ గానే ఉన్నాడు. అంతే తప్పనిచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు ఆయనకు, కానీ బ్రహ్మాండంగా సైన్ అయినాడు. అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూసుకున్నా, తులసిరెడ్డి గారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూసుకున్నా గానీ అప్పుడు మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయింది, కోర్టుకు వెళ్ళినా కానీ స్పీకర్ పరిధి, దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి స్పష్టంగా అప్పుడు చెప్పడం జరిగింది. సేమ్ సీన్ ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. స్పీకర్ విషయంలో కోర్టు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? స్పీకర్ నిర్ణయం స్పష్టంగా కనిపిస్తోంది, అవసరమైతే వేటు వేయడానికి కూడా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కోర్టు సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2024 జూన్లోనో జూలైలోనో ఒకసారి పోయాడు, ఆల్రెడీ కోర్టుకు పోయినాడు. దాని మీద కోర్టు ఇంతవరకు ఏ డెసిషన్ తీసుకోలేదు, దాన్ని పట్టించుకోలేదు. అది అట్టే ఉండగానే స్పీకర్ వచ్చేసి రూలింగ్ ఇచ్చాడు, దాని మీద వచ్చేసి సబ్జుడిస్ అని చెప్పేసి ఈయన పోయినాడు. ఆల్రెడీ ఒకసారి పోయిన దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ పోయిన దాని మీద కానీ ఈసారి నోటీస్ ఇచ్చింది. గతంలో పోయినప్పటికీ ఏం పట్టించుకోలేదు, కానీ ఈసారి పోయిన తర్వాత అటు స్పీకర్ కు ఇటు కేశవ్కు వచ్చేసి నోటీసులు ఇచ్చింది. కాబట్టి గతానికంటే కొంచెము డిఫరెంట్ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మరి వీళ్ళు ఏం రిప్లై ఇస్తారు, వీళ్ళు ఏం కోట్ చేస్తారు, ఏం రిప్లై ఇస్తారు, దానికి మీద ఏముంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఇచ్చే దాని మీద ఈ పక్క వాదన మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ గా వచ్చేసి కోర్టులు వచ్చేసి స్పీకర్ విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు, కానీ నోటీస్ ఇచ్చారు కాబట్టి మనము పూర్తిగా కొట్టేయలేం. నోటీసులు ఆ పరిస్థితే ఉంటే నోటీసులే ఇచ్చిండే వాళ్ళు కాదు,
నోటీస్ ఇచ్చారు కాబట్టి మరి చూడాలి ఎలా ఉంటుందో వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు ఫైనల్ చూద్దాం సార్. చూడాలి. నెక్స్ట్ Once again. ఉంటుంది. Yeah. నెక్స్ట్